నమస్తే వనకం సలాం దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వైట్ పాస్తా, సమోసా చాట్, దహీ పూరి, స్వీట్ పూరి విత్ ఫ్రూటీ. వావ్, సూపర్ కదా. అవును గైస్, ఈ రోజు అయితే మనము చాలా రోజుల తర్వాత ఇలాంటి ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అండ్ ఇంకా మనమైతే ఈ వైట్ పాస్తాను అయితే ఎప్పుడు కూడా ఈటింగ్ ఛాలెంజ్ చేయలేదు, మేము కూడా తినలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తినబోతున్నాం. ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా మేమైతే టేస్ట్ చేయలేదు, కుకింగ్ చేసిన తర్వాత కూడా. ఫస్ట్ ఇప్పుడే మనం వీడియో చేసేటప్పుడే తినబోతున్నాం. ఎలా ఉంటుందో మీకు కూడా టేస్ట్ చేసి చెప్తాం. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని ఫ్రూటీ తాగిడ్డా అని చెప్తారో వాళ్ళే విన్నారు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉంది. ఈ రోజు కూడా మళ్ళీ మా చెల్లెని ఓడిపించేద్దాం. లాస్ట్ వీడియోలో నేను ఓడిపోయాను కదా. ఓకే, ఈ వీడియోలో మా చెల్లెని ఓడిపిస్తా, ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను ఓడిపోయినా. ఫుల్ క్రేజీ పనిష్మెంట్ తీసుకున్నా. ఈ రోజు దానికంటే డబుల్ పనిష్మెంట్ ఇస్తా. దానికంటే డబుల్ పనిష్మెంట్ తిన్నాక చెప్పు. ఆగమే చుట్టుములో ఉన్నట్టు మాట్లాడుతుంది. నాకు వచ్చినట్టు మాట్లాడుతా అంతే. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. వైట్ పాస్తా బాగుంది. డిఫరెంట్ ఉంది. रास्ते में मक्खन दही पूरी. Come on. Sweet bound. Huh? అమ్మా, వస్తలేదా మీది? సూపర్.
అమ్మా నాకు పొరవత నీళ్ళు ఆమె తాగుతుంది. అమ్మా ఏం వస్తలేదు. డన్. అమ్మా అమ్మ ఫుల్ అయిపోయింది కడుపు, టైట్ అయిపోయింది కదా. ఇంకా నువ్వు ఇది ఉంది, ఇంకా నీకు అది ఉంది కాబట్టి నీకేమంత టైట్ అనిపించలేదు కదా. నా బొజ్జ నిండిపోయింది. అబ్బా కట్లెట్ మాత్రం సూపర్ ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. కానీ నాకు లాస్ట్లో గొంతు పట్టుకున్నది, మింగడానికి రాలేదు లాస్ట్లో. అయినా కానీ మింగేసి డన్ చెప్పేసా. అట్లా ఉంటే అయిపోతుంది, నేనే తిని దాన్ని చెప్తుంటుంది కదా. అవునా, వైట్ పాస్తా కొంచెం దాంట్లో ఉప్పు తక్కువ ఉంది కదా, కొంచెం లైట్ ఉప్పు తక్కువ ఉంది. అయినా కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. దహీ పూరి స్వీట్ పూరి మాత్రం సూపర్ ఉంది. నాకు స్వీట్ కంటే దహీ పూరి నచ్చింది బాగా. కట్లెట్ అంటే ఇంకా చెప్పని అవసరం లేదు, అదే సమోసా చాట్ కదా, చెప్పని అవసరమే లేదు. ఎందుకంటే అందరం తింటూనే ఉంటాం. కానీ ఈరోజు అయితే నాకు ఎందుకో స్పెషల్ అనిపించింది, టేస్ట్ నచ్చింది బాగా. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో నేను విన్ అయిపోయినా. నేను చెప్పాను కదా అప్పుడే, విన్ అయ్యి మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దామని. నేనే గెలుచుకుంటాను, నాకు పొరవైంది. అబ్బా ఎప్పుడు పొరవైంది? పొరవలే ఏం పోలే. నేను పొరవతే ఆమె నీళ్ళు తాగింది కాదు. అప్పుడు అయినా అప్పటికి నాది అయిపోయింది, కొంచెమే ఉండే. నాకు కొంచెమే ఉండే. గైస్ ఇప్పుడైతే మా చెల్లికి క్రేజీ పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి పండుగైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఫుల్ క్రేజీ ఉంది. అసలు తను ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది ఇలాంటి పనిష్మెంట్ ఇస్తా అని. తను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుందా లేకపోతే మంచిగా చెయ్యదా అనేది చూసేద్దాం, ఓకేనా? ఓకే. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? పిల్లి బొమ్మ గీయాలి కళ్ళు మూసుకొని. క్రేజీ ఉంటుంది, చూద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎలా గీస్తుందో మనం చూసేద్దాం, ఓకేనా? ఎలా ఫన్నీగా గీస్తుందో, అసలు షేప్ చేస్తుందో వితౌట్ షేప్ చేస్తుందో చూద్దాం. కళ్ళు తెరవద్దు మరి అస్సలు. సరే, ఈ వైట్ పేపర్ మీద ఈ మార్కర్ తోని గీయాలి, ఓకేనా? ఓకే. కళ్ళు తెరిస్తే మాత్రం మళ్ళా గీపిస్తా. కళ్ళు గట్టిగా మూసుకోవాలా. యాందిరయ్యా యాం చేస్తున్నా? మొత్తం కంప్లీట్ చేసినాక కళ్ళు తెరవాలి. ఎందుకు తెరుస్తున్నావు? ఓన్లీ గీడ అడిగే కదా, మీషాలు గీసిన రెండు. మీసాలు ఎడని పడుతుండే నీకు? ఒకటే వచ్చినారు. దాన్నే పక్కన గీ, దాని కింద. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बैगन। మీకు చూపిస్తే చూడండి, దీన్ని ఎవరన్నా పిల్ల అంటారా గైస్? ఎవరన్నా పిల్ల? నా దృష్టిలో పిల్లి. మళ్ళీ పిల్లికి ఏమంటారు? ర్యాబిట్.
ర్యాబిట్ ని గీస్తుంది గైస్ ఇవి. ఈ కాళ్ళు ఎడగట్టు ఇట్లా పెట్టాను. కాళ్ళు ఎట్టుంటుంది ముక్కు మూతి. దీనికి ఒక ముక్కు మూతి కూడా కావన్నా. అద్దం బాగాలేదు. ఇది మంచిగా వచ్చింది, కాకపోతే ఇది ఇట్లా గీసేసి. కళ్ళు మంచిగా పెట్టలేవు. పిల్లికి ఇట్లుండదు. నేను ఒక శాంపుల్ బొమ్మ గీసి చూపిస్తా చూడు. కాళ్ళు మరి దారుణంగా గీసిన నేను పండుకుంటే. కళ్ళు మూసుకో. ప్లేట్ చూసుకొని ఇది పోపచ్చుంది కదా మంచిగా పిల్లిలాగా. మళ్ళీ బా ఇది ఎప్పుడు వచ్చదో ఏమో. కళ్ళమై శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్టేంద్రియ గరుడిస్తతి. కళ్ళమై వచ్చిందా? చూసుకో ఒకసారి. అయ్యా ఒక బొమ్మ వచ్చింది. ఒక బొమ్మ వచ్చింది గైస్. ఒక ఆడ బొమ్మ వచ్చింది. అమ్మా అబ్సల్యూట్లీ అది 3000 years later. 1 2 3 go start. నువ్వు కళ్ళు తెరిచినాక ముక్కు వాళ్ళకి కొడతా. మూత ఎందుకు మరి మూత ఎందుకు తిరుగుతున్నావు? వీడియోలో వచ్చి 1 2 3 go start. ఓకే డన్. కండు పెట్టినానమ్మే. ఎప్పుడు పెట్టినామే నేను చుక్కలు? గైస్ పండు గీసిన పిల్లి బొమ్మలు. పిల్లి ఇట్లనే ఉంటుందా? ఇగో లాస్ట్ ఇది ఇట్లా గీసింది. ఓకే డన్, మంచిగా గీసింది. ఇది లాస్ట్ది. నాకు ఎందుకో చూసుకుంటూ గీసింది అన్నట్టు అనిపించింది. చూసుకున్నా మేము ఇంత గట్టి మూసుకున్నా కదా. ఏమో ఇట్లా ఇట్లా గీసినావు ఇట్లా గట్లనే కనిపిస్తుంది చెప్పు. అట్లా గట్టి గట్టి కూర్చున్నప్పుడు ఏర్పడిపోతుంది. అవుటిగా. ఇప్పుడు మనమైతే కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బేబీ మహాలక్ష్మి. హాయ్ సిస్టర్స్, థ్యాంక్ యూ నేను చెప్పిన ఛాలెంజ్ చేసినందుకు. అయితే చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలాగే ఛాలెంజెస్ చేసి మంచి ఇంకా ఛానల్ పెరగాలని మీకు కోరుకుంటున్నాను. పనిష్మెంట్ ఉప్పు కారం చింతపండు తినండి సిస్టర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా బాగా చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మా ఛానల్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన పనిష్మెంట్ చేద్దామా? చేసినాం కదా. ఉప్పు కారం చింతపండు చేసినామంట అక్క. ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటే చెప్పండి ఇలాంటి గేమ్స్వి, ఓకేనా? సెకండ్ కామెంట్ వచ్చేసి స్వీటీ నాయుడు. సిస్టర్స్ మీరు వ్లాగ్స్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు అంతా వాటర్ తాగొద్దు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మళ్ళీ మనం హెల్దీ ఫుడ్ కూడా తినట్లేదు కదా, సో మీరు వ్లాగ్స్ చేసినా మేము చూస్తాం. టేక్ కేర్ అండి. అక్క మేము వ్లాగ్స్ కూడా చేస్తున్నాం, ఫుడ్ వీడియోసే కాదు. వ్లాగ్స్ కోసం సపరేట్ ఛానల్ పెట్టినాం, త్రివేణి వ్లాగ్స్ జర్నీ. అది ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా. 100K ఫ్యామిలీ ఉన్నారు, దాంట్లో 500 సబ్స్క్రైబర్స్ కూడా లేరు తెలుసా. చూడండి, మీరు అడుగుతున్నారు
ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఇప్పుడే కాదు వ్లాగ్స్ చేయండి అని చెప్పేసి. నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1 month ఏమో అయింది కదా, 1 month అయింది అనుకుంటా, అయిందో కాలేదు అంత ఐడియా లేదు. కాకపోతే వీడియోస్ చాలా అప్లోడ్ చేశా, క్రిస్మస్ వ్లాగ్, క్రిస్మస్ షాపింగ్, ఇంకా చాలా చాలా ఉన్నాయి, చూసేయండి మీరు, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఫుడ్ వీడియోస్ ఇందులో వస్తాయి, వ్లాగ్స్ అందులో వస్తాయి. 2 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. 3rd కామెంట్ వచ్చేసి శారదా ఆంటీ, ఎవరి దగ్గరైనా ట్రైనింగ్ తీసుకున్నారా లేకపోతే మీరు సొంతంగా చేస్తున్నారా? చాలా బాగున్నాయి వీడియోస్, మేము సొంతంగానే చేస్తున్నాం, ఎవరి ట్రైనింగ్ తీసుకోలేదు కదా, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు. జస్ట్ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉండేదాన్ని, దాని తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను, అంతే, ఏం లేదు, ఎవరి ట్రైనింగ్ లేదు. సో మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాం. కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సిద్ధని స్టూడియో. బాయ్.